జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఇలా చూడమ్మా, ఈ రోజున ఈ శుభదినాన ఈ దుర్గమ్మను నమ్మి ఈ పుష్పాలను తాకు. నీ జీవితాన్ని కూడా రంగురంగుల పువ్వుల వలె చాలా సంతోషంగా మార్చే బాధ్యత నాది. అలానే నువ్వు కోరిన వరాన్ని, నువ్వు మెచ్చే శుభవార్తని నీ ముందు నేను జరిపించబోతున్నాను, నీకు అందించబోతున్నాను. ఈ దుర్గమ్మ కానుకలను ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా వెంటనే అందుకో. ఈ దుర్గమ్మ ఏదైనా ఒకటి చెప్పింది అంటే ఖచ్చితంగా అది జరుగుతుంది, జరిగే తీరుతుంది. అమ్మ మాటలపై నీకు నమ్మకం ఉంది కదా? ఆఖరి వరకు విని అర్థం చేసుకుంటే ఈ దుర్గమ్మ ఏం చెప్పబోతుంది, అమ్మ మాటలు వెనుకున్న ఆంతర్యం ఏమిటి, ఇలా అన్నీ కూడా నీకు అర్థమవుతాయి. అమ్మపై నీకు నమ్మకం ఉంటే వెంటనే విను అని ఈరోజు దుర్గమ్మ ఈ చిన్న సందేశాన్ని తీసుకొచ్చేశారండి. మరి అమ్మవారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు, ఇలా అన్నీ కూడా స్వయంగా మనం దుర్గమ్మ మాటలోనే విందామండి. అంతకన్నా ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మనకి బాగా తెలిసిన గురువుగారు ఉన్నారండి. ఈ గురువుగారు మీ జీవితంలో ఉన్న ఎలాంటి సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్తారు. అలానే స్త్రీ పురుష వశీకరణం కూడా 100కి 100% చేస్తారండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గం చెప్తారు. ఈ గురువుగారు ఇప్పటి వరకు అందరికీ చెప్పినట్లుగా జరిగిందండి. ఇంకా కూడా అలానే జరుగుతుంది. నమ్మకంతో గురువుగారిని ఎవరైతే కాంటాక్ట్ అవుతారో వాళ్ళ సమస్యలన్నీ కూడా వెంటనే చిటికలో పరిష్కార మార్గం అయితే దొరుకుతుందన్నమాట. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారండి. మీ జీవితంలో ఉన్న ఎలాంటి సమస్య అయినా కానివచ్చు, అంటే భార్యాభర్తల మధ్య గొడవలకు కానీ, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో డబ్బు నిలవకపోవడము, లేదా ఇంట్లో ఏదైనా ఇబ్బందులు రావడము, ఊరికే గొడవలు పడ్డము, అనారోగ్య సమస్యలు రావడము, వ్యాపారంలో ఎంత బాగా జరుగుతున్నా సరే నష్టాలు రావడము, ఎంత జాగ్రత్త పడుతున్నా ఇంట్లో ఒక్క రూపాయి కూడా మిగలకపోవడము, ఇలా కుటుంబం అన్నాక ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి కదా. ఇలా మీ ఇంట్లో ఉన్న, మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కార మార్గం గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారండి. ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి, మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. శ్రీ సాయి శక్తి జ్యోతిష పీఠం గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు మీ జీవితంలో ఉన్న భూత, వర్తమానం, భవిష్యత్తు కాలాలకు సంబంధించిన ఏ సమస్యకైనా పరిష్కార మార్గం చెప్తారు. అలానే స్త్రీ పురుషులకు సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా సరే గురువుగారు శాశ్వతంగా పరిష్కారం చెప్తారండి. మనం గురువుగారిని కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ 9014390895. ఈ నంబర్కి కాల్ చేయండి, గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గం తెలుసుకోండి. గురువుగారు ఫోన్లో కూడా మనకి జ్యోతిష్యం చెప్తారండి. మనకి ఎలాంటి ప్రాబ్లం లేదన్నమాట. నమ్మి గురువుగారిని కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా మీ జీవితం వెంటనే మారిపోతుంది. ఇక దుర్గమ్మ సందేశం ఏంటి అనేది మనం అమ్మవారి మాటలోనే తెలుసుకుందామా? ఇలా చూడమ్మా, ఈరోజు ఈ సందేశం నీ కంటపడింది అంటే నీకు నువ్వుగా ఇది చూడడం లేదు. కేవలం ఈ దుర్గమ్మ ఈరోజు నిన్ను ఎంచుకున్నాను కాబట్టి ఇది నీ ముందు వచ్చి ఆగింది. నువ్వు ఇది ఓపెన్ చేసి వినగలుగుతున్నావంటే అమ్మ ఆశీర్వాదం ఉంది అని అర్థం. అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే నీ ముందు ఉన్న ఈ పుష్పాల్ని తాకావంటే నీ జీవితం మారిపోతుంది. ఈ పుష్పాలను తాకిన నీకు నువ్వు మెచ్చే ఒక గొప్ప వరాన్ని అమ్మ నీకు బహుమతిగా ఇవ్వబోతున్నాను. ఇక ఎన్నాళ్లుగానో నువ్వు ఎదురు చూస్తున్న గొప్ప శుభవార్త నీ చేతిలో పెట్టబోతున్నాను. ఇక నీకు సంతోషమేగా, ఆనందమేగా చెప్పు. ఈ క్షణమే ఇది వింటే మరుక్షణంలో నీ జీవితం మారిపోతుంది. ఇదిగో, ఇది వింటూ కూడా ఇప్పుడు నీ మనసులో ఇలా అనుకుంటున్నావు కదా, దుర్గమ్మ ఎందుకు నన్ను పుట్టించావు తల్లి, ఎందుకు నన్ను ఇలా కష్టాలు పెడుతున్నావు, అసలు నన్ను పుట్టించకుండా ఉంటే బాగుందేమో, ఎందుకమ్మా నన్ను పుట్టించి ఇంతలా బాధ పెడుతున్నావు, ఈ సమాజంలో నేను అసలు ఎలా బ్రతకాలమ్మా, ఎందుకు తల్లి నాకు ఇన్ని బాధలు, కష్టాలు అని అంటూ దిగులు పడుతున్నావు కదా. విధి నీకు ఎలాంటి దారి చూపుతుందో ఆ దారిలోనే నడువమ్మా. ఈ దుర్గమ్మ నీకు నేను దారిని చూపిస్తాను. అప్పుడు విజయం ఖచ్చితంగా నీ సొంతమవుతుంది. నమ్మకం కుదరడం లేదా? అమ్మ మాటలపై నమ్మకం ఉంది, దుర్గమ్మపై నమ్మకం ఉంచు చాలు. అన్నిటినీ నీ సొంతం చేస్తాను. అలానే నీకు ఒక ఉదాహరణ చెబుతాను, వింటావు కదా. ఒక వేటగాడు వేటకు బయలుదేరేటప్పుడు తనకు ఆహారం ఎక్కడ దొరుకుతుందో తనకి అస్సలు తెలియదు. అవునా కదా, నువ్వే చెప్పు. కానీ ఆహారం దొరుకుతుంది అన్న నమ్మకంతోనే తను ఇంటి నుండి ధైర్యంగా బయలుదేరుతారు. ప్రయత్నం చేస్తాను, నాకు జరుగుతుంది, నేను విజయం సాధిస్తాను అని నమ్మకంతోనే వెళ్తారు. ఇలా నమ్మకంతో ఉంటేనే నువ్వు ముందుకు వెళ్ళగలవు, విజయాన్ని సాధించగలవు, లక్ష్యాన్ని చేరుకోగలవు, ప్రశాంతంగా జీవించగలవు. అవునా కాదా, నువ్వే చెప్పు. అలా కాకుండా నువ్వు ఇంటి నుండి బయటికి అడుగు పెట్టకుండానే
నా భవిష్యత్ ఏంటి దుర్గమ్మ, నేను ఎలా బ్రతకాలి, ఎలా నడవాలి అని ఆలోచిస్తూ అక్కడే కూర్చుంటే పూర్తిగా నీ ప్రశాంతతను కోల్పోయి నీ జీవితాన్ని నువ్వే కష్టాలు పాలు చేసుకుంటున్నట్లే. అవును కదా తల్లి, ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా నువ్వు గడపాల్సి వస్తుంది. కాబట్టి చూడమ్మా, ఈరోజు ఈ దుర్గమ్మపై నమ్మకంతో ఈ పుష్పాలను తాకిన నీకు నీ జీవితాన్ని అందమైన పూలవనంలో నేను చేస్తాను. ఆ బాధ్యత ఈ దుర్గమ్మది. ఎప్పుడు నువ్వు నమ్మకాన్ని కోల్పోవద్దు. ఈ దుర్గమ్మ నాకు అంతా మంచే చేస్తారు, అమ్మ తోడుగా ఉన్నారు అని ధైర్యంగా నమ్మకంతో ఉండు. నేను తోడున్నానని ప్రశాంతంగా నిద్రించు. నిశ్చింతగా లక్ష్యం వైపు అడుగులు వేయి. ఇక అప్పుడు ఆ క్షణం నుంచి ఉదయం నిద్ర లేవగానే నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉత్సాహంగా ఉంటుందో నువ్వే చూస్తావు. ఇక అప్పటి నుంచి నీ మనసులో కోరికలన్నీ నెరవేరిపోతాయమ్మా. ఇక నువ్వు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. నిశ్చింతగా ఉండు తల్లి. నీ మనసులో కోరికలన్నిటినీ కూడా నేను నెరవేరుస్తాను కదా. ఉదయం నిద్ర లేవగానే నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉత్సాహంగా ఉంటుందో నువ్వే చూస్తావు. ఆ క్షణం అన్నీ జరిగిపోతాయి. నీ జీవితంలో జరిగే ఇప్పుడు కొన్ని చెడు సంఘటనలు నీకు ఎన్నో పాఠాలు నేర్పాయి కదా. ఎన్ని కష్టాలు వచ్చినా ఆనందాలు వచ్చినా ఆనందంగా ఉండు. దేనినైనా ధైర్యంగా ఎదిరించి నిలబడు. సంతోషంగా అడుగు ముందుకు వే. గెలిచావంటే ఆనందంగా ఉండు. ఒకవేళ ఓడిపోతే అనుభవం అని ఊరుకో. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు. ఎక్కడ తప్పు చేస్తున్నావని తెలుసుకో. అలా కాకుండా అక్కడే ఆగిపోవద్దు. నీ బలహీనతను నువ్వే అర్థం చేసుకొని నీ బలాన్ని నీకు నువ్వుగా మరింత బలపరుచుకో. నీ జీవితాన్ని నువ్వే ఆనందంగా జీవించాలి కదా. అప్పుడే కదా గెలుపు నీ సొంతమవుతుంది. ఇలా చూడమ్మా, ఇప్పుడున్న జీవితాన్ని ఇప్పటిలా రోజులా కాకుండా కాస్త మార్చి జీవించు. అసలు జీవితం అంటే ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. ఆనందం అంటే ఎంత అద్భుతంగా ఉంటుందా అని అర్థమవుతుంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఆనందం అంటే డబ్బు, నగలు, కోట్లు సంపాదించడం మాత్రమే కాదు. రోజు నవ్వుతూ ప్రశాంతమైన జీవితాన్ని అసలైన ఆనందం అంటే అది. కంటి నిండా నిద్రపోవడం, తిన్నది అరిగించుకోవడం, ఇది తల్లి జీవితం అంటే. ఇలాంటి జీవితం లేనప్పుడు నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా ఏం లాభం? ఆరోగ్యం బాలేనప్పుడు ఎన్ని కోట్లు ఉన్నా ఏం సుఖం చెప్పు? ప్రశాంతత, నెమ్మది ఇలాంటివి ఎవరి జీవితంలో అయితే ఉంటాయో వారి జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాంటి జీవితాన్ని ఈ దుర్గమ్మ నీకు అందిస్తున్నాను. ఈ ప్రపంచంలో అందరికీ సమానంగా ఉంటాయమ్మా. కానీ అవి వారు ఉపయోగించుకునే విధానాన్ని బట్టి అన్నీ మారుతాయి. అలానే వారి కర్మఫలాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఏం జరిగినా ధైర్యంగా ఉండు. నమ్మకాన్ని పెంచుకో. ఇప్పుడు నీ కష్ట సమయాన్ని ఇంకొన్ని రోజుల్లో నువ్వు దాటబోతున్నావు. ఈ దుర్గమ్మ నీ కంటికి కనిపించిన శక్తులన్నీ కూడా దుష్ట శక్తులన్నింటినీ నాశనం చేస్తున్నాను. నీకైన పనులన్నీ చేస్తున్నాను. ఇక నువ్వు చేయాల్సిందల్లా మంచిని ఆలోచిస్తూ మంచి పనులు చేస్తూ ఉండు. అనుకూలమైన పనులు చేస్తూ ఉంటే అవి నీ కర్మఫలాలను పూర్తిగా తొలగిస్తాయి. మంచి పనులు చేస్తే అది నీ భవిష్యత్తులో నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. అలా మారేలా నేను చేస్తాను. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఏదైనా సరే పని మొదలు పెట్టగానే విజయం వెంటనే నీ దగ్గరికి రాదు కదా. దానికంటూ కాస్త సమయం పడుతుంది. దానికైనా రోజు రావాలి కదా. అవునా కాదా? అప్పటి వరకు నమ్మకంతో ప్రయత్నిస్తూ ఉండు. అంతా మంచే జరుగుతుంది. తప్పకుండా గెలుపు నీ సొంతమవుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపద్దమ్మా. నీకు తోడుగా ఈ దుర్గమ్మ ఉంటానని మరొక ధైర్యంగా అడుగు ముందుకు వేయి. నువ్వు ఒక్క అడుగు వేస్తే నీ చెయ్యి పట్టుకుని నేను 100 అడుగులు ముందుకు వేయిస్తాను. అలా వేయించే బాధ్యత ఈ దుర్గమ్మది అని మర్చిపోవద్దు. ఈ దుర్గమ్మ కొండంత అండగా నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము, బాధ ఏమీ అవసరం లేదు తల్లి. ఈరోజు నువ్వు నన్ను నమ్మి నా ఈ వాక్కులను విన్నావు. నా ముందు ఉన్న ఈ పుష్పాలను తాకావు. నాపై నీకు ఇంత నమ్మకం ఉంటే నీ నమ్మకాన్ని నేను ఎలా వదులుకుంటాను, ఎలా ఒమ్ము చేస్తాను చెప్పు? ఆ నమ్మకాన్ని అంతకంత రెట్టింపు చేసి చూపెడతాను. నీ జీవితాన్ని ఇంకా అద్భుతంగా మారుస్తాను. అలా చేయడానికే కదా ఈ దుర్గమ్మ అవతారం ఎత్తింది. నీకు తోడుగా ఉన్నది చెప్పు. మరి ఇంకా కూడా దిగులెందుకు, భయమెందుకు? నిశ్చింతగా ఉన్నావంటే ప్రశాంతకరమైన జీవితాన్ని నీ సొంతంగా నేను చేస్తాను. సంతోషంగా ఉండమ్మా. ఈ దుర్గమ్మ నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దుష్ట శక్తులు, చెడు శక్తులు, ఏ శత్రువులు కూడా నిన్ను ఏమీ చేయలేరు. చేయడం వాళ్ళ వల్ల కూడా కాదు. నీ జీవితాన్ని నీకు నువ్వు మెచ్చేలా అందివ్వబోతున్నాను. ఒక బహుమతిని నీకు అందిస్తాను.
నిశ్చింతగా ఉండు అని ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.